నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు హెవీ డిజైన్స్లో వడ్డానం కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్స్ కోసం, మోర్ డిజైన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వడ్డానం కలెక్షన్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వడ్డానం డిజైన్ మనకి కంప్లీట్గా పీకాక్స్లో వచ్చిందండి. డిజైన్ మనం డీటెయిలింగ్గా చూసుకుంటే ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ పీకాక్ని అయితే ఇచ్చారనమాట. దానికి ఐ పార్ట్ దగ్గర రూబీ వచ్చింది అండ్ కిందన మనకి డ్రాప్ షేప్లోని రూబీ ఇచ్చారండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దాని పక్కనే ఇంకొక ఫ్లవర్ని ఇచ్చారు. దాని చుట్టూ మనకి సీజర్స్ వచ్చాయి, మధ్యలో ఒక ఎమరాల్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూడండి ఇంకొక పీకాక్ వచ్చింది. దాని బాడీ అంతా మనకి సీజర్స్ వచ్చాయండి. కానీ ఇక్కడ చూసుకుంటే మీరు ప్లెయిన్ డిజైన్ వచ్చింది, ఇక్కడ మనకి సీజర్స్ వచ్చాయి. చూస్తున్నారు కదా వేరియేషన్ ఎలా ఉందో. అండ్ ఐ దగ్గర రూబీ ఇచ్చారు అండ్ కింద కూడా మనకి రూబీ వచ్చిందండి. అండ్ ఇక్కడ కూడా ఇంకొక ఫ్లవర్ ఇస్తున్నారు, చూస్తున్నారు కదా. అది కూడా మనకి సీజర్స్తోనే డిజైన్ చేశారు. మధ్యలో మనకి ఇంకొక ఎమరాల్డ్ వచ్చింది. ఇక్కడ వడ్డానంకి మిడిల్ పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ పార్ట్ని హైలైట్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా ఫ్లవర్ డిజైన్ని. ఇదంతా మనకి కంప్లీట్గా సీజర్స్ వచ్చాయండి. మధ్యలో సర్కిల్ షేప్లో ఎమరాల్డ్ని ఇచ్చారు. అటు ఇటు మనకి 2 పీకాక్స్ వచ్చాయి. సో మనకి ఐ పార్ట్ దగ్గర రూబీ వచ్చింది అండ్ కింద కూడా మనకి రూబీ స్టోన్నే ఇచ్చారండి. ఇటు కూడా సేమ్ డిజైన్ వచ్చింది మనకి, చూస్తున్నారు కదా. వడ్డానం చూడడానికి చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉందండి. ఈ వడ్డానంకి కింద పర్ల్స్ని చూస్తున్నారు కదండి ఎలా హ్యాంగ్ చేశారో. ఇది వీటికి అడిషనల్ అట్రాక్షన్ ఇస్తుంది అనమాట. అండ్ పర్ల్స్కి పైన గోల్డెన్ బాల్స్ని గుత్తులు గుత్తులుగా అటాచ్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి 106 grams. ఇది వెడ్డింగ్స్కి, ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చూడబోయేది లక్ష్మీదేవి వడ్డానం అండి. ఇదంతా మనకి కంప్లీట్గా టెంపుల్ ఫినిషింగ్లో అయితే వస్తుందన్నమాట. సో డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ అంతా డిఫరెంట్గా ఇచ్చారండి. వర్క్ చూస్తున్నారు కదా. మనకి మధ్యలో అక్కడక్కడ రూబీ పోటాస్ని అయితే ఫిక్స్ చేశారు. అండ్ కింద మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ కాసుల పేరు వచ్చాయండి. లక్ష్మీదేవి కాసుల పేరు వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలోని ఈ పార్ట్ చూడండి ఎంత హైలైట్గా ఉందో. ఇందులో చాలా డిజైన్ డీటెయిలింగ్ ఉందండి. ఇక్కడ చూడండి మధ్యలో మనకి లక్ష్మీదేవి వచ్చారు అండ్ వాటి పక్కనే మనకి కంప్లీట్గా ఫ్లవర్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు, చూస్తున్నారు కదా. పైన మనకి రూబీ పొటాస్ని అయితే ఫిక్స్ చేశారండి. కింద కూడా మనకి అలానే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి 4 పీకాక్స్ని అయితే ఇచ్చారండి. ఇక్కడ చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లీఫ్ వర్క్ వచ్చింది. చూడండి లీఫ్ వర్క్ వచ్చి మధ్యలో డ్రాప్ షేప్లో మనకి రూబీ పాటాన్ అయితే ఫిక్స్ చేశారు. కిందన ఈ హాఫ్ బుట్టని అయితే అటాచ్ చేశారండి. దానికి చుట్టూ మనకి ఇవన్నీ క్రిస్టల్స్ వర్క్ వచ్చింది, చూస్తున్నారు కదా. ఇదే దీనికి హైలైట్ పార్టీ వడ్డానంలో. చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా రూబీని అయితే ఇచ్చారు, రూబీ పోటాని. అండ్ ఇటు కూడా చూసుకుంటే మనకి కాసుల పేరు వచ్చిందండి. ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. మనకి ఇదంతా రూబీ పోటాస్ని అయితే ఇచ్చారు. దీన్ని మనం 5 in 1గా వాడచ్చండి. వడ్డానంగా, హారంగా అండ్ నెక్లెస్గా కూడా వాడుకోవచ్చు. దీన్ని బాజుబందీగా కూడా యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పెండెంట్ని సింగిల్ పెండెంట్గా కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ 2 screws ఇచ్చారండి. ఇది మనకి కంప్లీట్గా పైకి వచ్చేస్తుంది. దీన్ని వేరే చైన్తో కూడా కలిపి వాడుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి 117 grams అండి. ఇది వెడ్డింగ్స్కి, ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది.
మీరు చూస్తున్నది రామ్ పరివార్ వడ్డానం అండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా నిండుగా ఉందో. ఈ వడ్డానం అంతా మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో వస్తుంది. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇక్కడ లీఫ్ లాగా వచ్చిందండి. అదంతా మనకి రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చారు, దాని చుట్టూ మనకి సీజర్స్ ఇచ్చారండి. అండ్ దాని పక్కనే ఇంకొక ఫ్లవర్ వచ్చింది, మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది. ఇదంతా సీజర్స్ వచ్చాయి చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ కూడా మనకి లీవ్స్ లాగా ఇచ్చారు డిజైన్. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ వడ్డానంకి హైలైట్ పార్ట్ ఏంటంటే ఈ మిడిల్ పార్ట్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మధ్యలో మనకి రామ్ పరివార్ వచ్చారు, ఇదంతా సీజర్స్ వచ్చాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ దానిపైన ఆర్చ్ మనం చూసుకుంటే ఎంత రూబీస్ వచ్చాయండి. మధ్యలోని సెమీ యాంటిక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ పీకాక్ చూడండి ఎంత బాగుందో. ఐ దగ్గర మనకి రూబీని ఇచ్చారు, బాడీ పార్ట్లో సీజర్స్ వచ్చాయి. అండ్ ఇదంతా ఫెదర్ దగ్గర చూసుకుంటే మనకి రూబీస్ అండ్ సీజర్స్ ఇచ్చారండి. మధ్యలో ఫ్లవర్ వచ్చింది విత్ ఎమరాల్డ్స్, మధ్యలో ఇంకొక సీజర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుండి ఒక ఫ్లవర్ లాగా వచ్చిందండి వర్క్. ఇదంతా ఎమరాల్డ్ అండ్ రూబీతో ఇచ్చారు. అండ్ ఇటు కూడా మనకి అలానే వచ్చిందండి పీకాక్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కింద మీరు చూస్తున్నారు కదా గోల్డెన్ బాల్స్ అండ్ పర్ల్స్ని ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని వెయిట్ వచ్చేసి 145 గ్రామ్స్ అండి. ఇది వెడ్డింగ్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. వడ్డానం కలెక్షన్లో ఇప్పుడు మీరు చూస్తున్నది గజలక్ష్మి వడ్డానం అండి. ఇది మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్ విత్ సీజర్ స్టోన్స్తో ఇచ్చారనమాట. డీటెయిలింగ్గా చూసుకుంటే ఇక్కడ పీకాక్ ఇచ్చారు, దాని బాడీ మనకి సీజర్స్ వచ్చాయి. నైపాటి దగ్గర రూబీ వచ్చిందండి. మధ్యలోని లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు, దాని కింద మనకి ఆసనం దగ్గర సీజర్ స్టోన్స్ వచ్చాయి. ఇదంతా చూస్తున్నారు కదా. అండ్ మనకి ఇక్కడ ఇంకొక పీకాక్ అయితే ఇచ్చారండి, అది కూడా మనకి సీజర్డ్ రూబీ. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు అండ్ ఇంకొక పీకాక్, దాన్ని కూడా సీజర్స్ అండ్ ఐ దగ్గర రూబీతో డిజైన్ చేశారు. ఇక్కడ ఈ పార్ట్ చూస్తున్నారు కదండి, గజలక్ష్మి అమ్మవారు వచ్చారు. కింద మనకి ఆసనం దగ్గర చూసుకుంటే సీజర్ స్టోన్స్ని ఇచ్చారండి. మనకి అటు ఇటు 2 పీకాక్స్ అయితే వచ్చాయి. అండ్ ఐ దగ్గర మనకి రూబీని ఇచ్చారు. పైన మీరు చూసుకుంటే 2 ఎలిఫెంట్స్ని ఇచ్చారండి. ఐ దగ్గర వాటికి కూడా రూబీస్ని అయితే ఇచ్చారు. పైన మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ సీజర్స్ వచ్చాయండి స్టోన్స్. అండ్ ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. అటు కూడా మనకి సేమ్ 2 లక్ష్మీదేవులు అండ్ పీకాక్స్ సీజర్స్తో వచ్చాయండి. కింద మీరు ఈ గోల్డెన్ హ్యాలో బాల్స్ని చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. వాటికి పైన గోల్డెన్ బాల్స్ని గుత్తులుగా అటాచ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 130 గ్రామ్స్ అండి. ఇది టెంపుల్ వేర్కి వెడ్డింగ్స్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది యాంటిక్ లక్ష్మీదేవి వడ్డానం అండి. వడ్డానం అంతా మనకి యాంటిక్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారనమాట. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి 3 రోస్లోని ఫ్లవర్ వర్క్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఒక ఫ్లవర్లో మనకి లక్ష్మీదేవి వచ్చారు. అండ్ దాని పక్కన ఇంకొక ఫ్లవర్ ప్లెయిన్గా వచ్చింది, మధ్యలో మనకి రూబీ పొటాస్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, మనకి మధ్యలో అక్కడక్కడ సీజర్ స్టోన్స్ని అయితే ఇచ్చారండి. చాలా డిఫరెంట్గా ఉంది కదా డిజైన్. అండ్ ఈ పక్కన చూస్తే మనకి ఫ్లవర్స్ వచ్చాయి ఇదంతా. అండ్ ఇటు కూడా మనకి సేమే వచ్చిందండి. మధ్యలో ఈ లక్ష్మీదేవి పార్ట్ని చాలా హైలైట్ చేశారండి. ఇదంతా మనకి యాంటిక్ ఫినిషింగే వచ్చింది. పైన ఇక్కడ చూసుకుంటే లీఫ్ వర్క్ వచ్చింది, చూస్తున్నారు కదా. అండ్ కింద ఇదంతా మనకి ఫ్లవర్స్ వచ్చాయి. ఈ పార్ట్ అంతా మనకి ఫ్లవర్ వచ్చింది. అండ్ కింద కూడా ఇక్కడ లీవ్స్ వచ్చిందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డ్రాప్ షేప్లోని రూబీ పొటాస్ని అయితే ఫిక్స్ చేశారు. చాలా చక్కగా ఉంది కదండి డిజైన్, డిఫరెంట్గా. అండ్ ఇటు కూడా మనకి ఫ్లవర్స్ 3 రోస్లో ఇచ్చారు. అండ్ రూబీస్ అండ్ సీజర్స్తోనే ఫిక్స్ చేశారు. కింద మీరు చూసుకున్నట్టయితే ఎమరాల్డ్ బీడ్స్ని అయితే హ్యాంగ్ చేశారండి. చాలా చక్కగా ఉంది కదా. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే మనకి ఎమరాల్డ్ బీడ్స్ పైన చిన్న ఫ్లవర్ వర్క్ అయితే ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని వెయిట్ వచ్చేసి 254 గ్రామ్స్ అండి. ఇది టెంపుల్ వేర్కి వెడ్డింగ్స్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వడ్డానం మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చి పీకాక్స్ అండ్ లక్ష్మీదేవి డిజైన్లో ఇచ్చారండి. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ బెల్ట్ దగ్గర ఇది షీట్ వర్క్తో ఇచ్చి ఫ్లవర్స్ని ఎన్గ్రేవ్ చేశారు. చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 3 పీకాక్స్ వచ్చాయండి. అటు ఇటు మనకి 3 పీకాక్స్ని అయితే ఇచ్చారు. ఐ దగ్గర మనకి ఎమరాల్డ్స్ వచ్చాయి. చూస్తున్నారు కదా. అండ్ కింద మీరు చూసుకుంటే లతల్లాగా డిజైన్ ఇచ్చారండి. దానికి మధ్యలో అక్కడక్కడ సీజర్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు.
అండ్ పీకాక్స్ కింద మనకి డ్రాప్ షేప్లో రూబీ, ఎమరాల్డ్ అండ్ ఇక్కడ కూడా ఎమరాల్డ్ అండ్ రూబీ ఇచ్చారండి. మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిని చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఉన్నారు. ఇక్కడంతా మనకి సీజెట్స్, ఎమరాల్డ్, రూబీతోని డిజైన్ చేశారనమాట. వడ్డానం కింద మీరు చూసుకుంటే ఈ చైన్స్ని చూడండి ఎంత చక్కగా హ్యాంగ్ చేశారో. అండ్ మనకి అక్కడక్కడ పర్ల్స్ని అండ్ గోల్డెన్ బాల్స్ని మువ్వలుగా వాడారండి. చాలా చక్కగా ఉంది కదండి ఈ డిజైన్. దీని వెయిట్ వచ్చేసి 141 grams. ఇది వెడ్డింగ్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది.